హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గర్ స్వీట్ ఫుడ్. ఉప్పుడు బియ్యంతో పని లేదండి. ఇంకా రవ్వ అయితే అస్సలు అవసరం లేదు. ఒకసారి ఈ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే వారమంతా మనకు ఎటువంటి టెన్షన్ లేదండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చాలా ఈజీగా, ఎంతో రుచికరంగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైన మినీ ఇడ్లీ కానీ, పెద్దలకు ఇష్టంగా తినే ఇడ్లీ, క్రిస్పీ దోశ అయినా, పునుగులైనా, ఇంకా పొంగనాలైనా, కారం దోశ అయినా, ఎగ్ దోశ అయినా, ఇలా చాలా రెసిపీస్ అయితే చాలా టేస్టీగా, హోటల్ కంటే కూడా ఇంకా మంచిగా వస్తాయి. వీటి కోసం అయితే 1 కప్పు ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. 5 కప్పులన్నీ బియ్యం తీసుకుంటున్నాను. మేమైతే ఈ విధంగానే చేసుకుంటామండి. ఈ విధంగానే మీరు కూడా చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు 5 కప్పులు బియ్యము, 1 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కదా. 1 స్పూన్ అన్ని మెంతులు, 2 స్పూన్లన్నీ శనగపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేనైతే మధ్యాహ్నం 2 గంటలకల్లా బియ్యం కడుక్కుంటున్నాను. అంటే 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకుంటాను నేను బియ్యాన్ని. నేను గ్రైండర్ కూడా అసలు యూజ్ చేయట్లేదండి. గ్రైండర్తో కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా సాఫ్ట్గా, అన్ని రెసిపీస్ చాలా బాగా వస్తాయి. నైట్ అయితే 7కి అయితే రుబ్బుకుంటున్నాను. ఇంకా 1 కప్ అన్ని అటుకులు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఉద్దిపప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యంని చూడండి, ఇది కొద్దిగా బరగగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా మొత్తం అన్నింటినీ గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు ఒకదాని తర్వాత ఎలా నేను గ్రైండ్ చేసుకుంటానో చూపిస్తున్నాను. మీరు కూడా ఆ విధంగానే మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అంతా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా బయట పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఉదయంకు ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా కానీ పిండి అయితే రెడీగా ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎంత బాగా పొంగిందో, చాలా ఫ్లఫీగా, ఎంత బాగా పొంగిందంటే గ్రైండర్లో కూడా వేసుకుంటే కూడా ఇంత బాగానే పొంగుతుంది, అలా పొంగింది. ఈ విధంగా చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకొకసారి నేను మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. చూడండి, పిండిని మీరు చూస్తే తెలుస్తుంది కదా. ఈ విధంగా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఎంత అవసరమో అంత మాత్రమే బయట పెట్టుకొని మిగతాదంతా స్టీల్ పాత్రలో కానీ లేదంటే స్టీల్ క్యారీలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. చాలామంది నేను చూశానండి, అల్యూమినియం పాత్రలలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంటారు. దయచేసి అల్యూమినియం పాత్రలో అస్సలు పెట్టకండి, హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. ఇంకా చాలామంది దాని మీద మూత కూడా లేకుండా అలాగే ఓపెన్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు, అలా కూడా పెట్టకండి. ఈ విధంగా నేనైతే 2 స్టీల్ పాత్రలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. కావాలన్నప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ చేయడం కోసం అయితే ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను. ఆ పాత్రలన్నింటికి ఈ విధంగా ఆయిల్ రాసేసుకుంటున్నాను. మా పాపకైతే మినీ ఇడ్లీ ఇష్టం అండి. బ్రేక్ఫాస్ట్లోకి స్కూల్ కూడా తీసుకెళ్తుంది. ఈ విధంగా మినీ ఇడ్లీ కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నింటికి ఆయిల్ రాసేసిన తర్వాత మనకు ఎంత అవసరమో అంత మాత్రమే ఈ బ్యాటర్ తీసుకొని చిటికెడు సోడా వేసుకొని దానిపైన కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది మరీ ఎక్కువ లూజ్ అవ్వద్దు, మరీ టైట్ అవ్వద్దు, ఈ విధంగా ఉండాలి. ఇలా మొత్తం అంతా ఈ పాత్రలో వేసేసుకున్న తర్వాత ప్లేట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇడ్లీ స్టాండ్ ఇడ్లీ సైడ్ ఉండే చోట హోల్స్ అలా ఒక ప్లేట్ ఒకటి మార్చి చేంజ్ చేసుకుంటూ పెట్టుకున్న తర్వాత ఇంకా వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ ఉడికేటప్పుడు ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, ఇంకా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. బ్యాక్ సైడు కొద్దిగా వాటర్ చల్లుకొని మన ఇడ్లీలు అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. రవ్వ ఇడ్లీ కంటే కూడా సాఫ్ట్గా వస్తాయండి. రవ్వతో అస్సలు ఏం పని లేదు, బియ్యంతోనే ఇడ్లీలు అయితే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. మా పాప అయితే అస్సలు ఇష్టపడదండి రవ్వ ఇడ్లీలు, ఎందుకంటే మాకు ఎక్కువ ఇలాగే అలవాటు అయిపోయింది కాబట్టి రవ్వ ఇడ్లీలు అయితే ఇష్టపడము. ఇంకా మినీ ఇడ్లీలు కూడా రెడీ అండి. తర్వాత చట్నీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్ అన్ని పల్లీలు వేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. వీటిని ఇవి సగం కంటే ఎక్కువగా ఫ్రై అయిపోయిన తర్వాత సగాన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత
మొత్తం అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతగుజ్జు కూడా ఇందులో వేసేసుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పోపు కోసం అయితే ఒక కడాయిలో 2 స్పూన్లంత ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పోపునైతే చట్నీలో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఇడ్లీకైనా, దోసకైనా, పునుగులేకైనా, దేంట్లోకైనా చట్నీ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవడం అండి. చూడండి, ఇడ్లీలోకి సాఫ్ట్ ఇడ్లీతో పల్లీ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేయడం కోసం అయితే ప్యాన్ వేడైన తర్వాత ఇలా సగాన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క తీసుకొని బాగా ఇలా రబ్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల దోశ క్రిస్పీగానే కాకుండా ఇంకా అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకున్న తర్వాత మనం దోశ వేసుకున్నట్లయితే దోశ రెడ్గానే కాదండి, చాలా క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలి. ఇప్పుడు దోశకు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఎంత కావాలంటే అంత బ్యాటరీ తీసుకొని తగినంత సోడా వేసుకొని కలిపిన వెంటనే వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇలా చివరిలో 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్న తర్వాత మన దోశ బాగా చూడండి క్రిస్పీగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడం అండి. మన టేస్టీ దోశ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.